వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్కంద షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్యం స్వామి మరో పేరే కదా గురుగారు అవునండి. స్కందుడు అంటే. మరి ఈ రోజుని మేమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం. తప్పకుండా అమ్మ. మామూలుగా ఎప్పుడైనప్పటికీ కూడా షష్ఠి అనేటువంటిది వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషమే. మనము స్కంద షష్ఠి లేదంటే ఇటువంటివి ఏదన్నా వచ్చినప్పుడు విశేషంగా చేస్తూ ఉంటాం. షష్ఠి వచ్చిందా విశేషమే. అది అమావాస్య ముందైనా పౌర్ణమి ముందైనా సరే, అంటే శుద్ధమైన బహుమైన షష్ఠి వచ్చిందంటే ఆ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నువ్వు ఆరాధన చేయరా అబ్బాయి అని ఆయన చెప్పగానే చెప్తాడు. ఎందువల్లంటే ఆయన సనత్ కుమారుడు అండి. సామాన్యమైన విషయం కాదు. ఆయన తలుచుకుంటే చాలు కష్టాలు పోతాయి అంటారు. మనం ఏంటి ఒకసారి ఆయన తలుచుకుంటే నా కష్టాలు పోలేదండి అంటాం. మనం ఎప్పుడు కూడా భగవంతుని పరీక్ష చేస్తూనే ఉన్నాను మినహాయిస్తే భగవంతుని పరీక్ష చేయడం కానీ మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయట్లా. భగవంతుడు కూడా చాలా సార్లు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు గురుగారు. పరీక్షిస్తూనే ఉంటాడు ఆయన. ఎందువల్ల పరీక్షిస్తాడు అని అంటే నువ్వు ఎంతవరకు నన్ను నమ్ముతున్నావు, నిన్ను ఎంత పరీక్ష పెట్టినా నన్ను నమ్ముతున్నావు లేదా, నన్ను నమ్మావా నీ జీవితం వేరే విధంగా ఉంటుంది. కానీ నేను ఎంత చేస్తున్నా భగవంతుని నన్ను పరీక్షిస్తున్నాను చెప్పి నేను వదిలేసావా నీ జీవితం అంతే ఉంటుంది. మీ ఉద్యోగం చేస్తుంటే మీ భాష మిమ్మల్ని 100 రకాలుగా పరీక్ష చేస్తాడుగా. అటువంటి జీవిత మొత్తానికి కూడా ఒక స్థితినిచ్చేటువంటి ఆయన పరీక్ష చేయడం తప్పే ఉందమ్మా. ఇది ఒకటి. అయితే షష్ఠి రోజు నాడమ్మా మనకు ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య టెంపుల్. నాకు చాలా ఇష్టమైంది. నా జీవితం మార్చింది ఆ టెంపుల్. ఒక రకంగా చెప్తాను. ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయనకి ఆరాధన, అమ్మవారి దీపారాధన చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఎలా చేయాలి గురుగారు? ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన నియమము అంటే పూజ చేయటం అంటేనే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషికి తెలిసిందే. ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి అని ప్రత్యేకంగా మనం చెప్పవలసిన అవసరం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదంటే ఇష్టము, పాలు, చలిమిడి, చిమ్మిరి ఆయనకి పెట్టడమే. అంతకు మించి తేలికగా మీ ఇంటి పరిసరాలు ఉండేటువంటి దాంట్లో అయిపోయే చిన్న పరిహారం చెప్తానమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానకారకుడు. ఆయన అనుగ్రహం కలిగిందా, డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చేస్తే నీకు సంతానం కలగదు అని చెప్పి సంతానం కలుగుతుంది. ఆయన అనుగ్రహం కావాలి, దానికి ఆయన అనుగ్రహం కావాలి. అటువంటి అనుగ్రహం మనకు కావాలంటే మనకు ఉన్నటువంటి కొన్ని దోషాలు పోవాలమ్మా. ఆ దోషాలు మన నుంచి దూరం కావాలి అంటే మంగళవారము లేదా ఆదివారము లేదా ఇలా షష్ఠి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు, బియ్యపిండి, పంచదార, ఈ 2 తీసుకువెళ్ళి మన ఇంటి దగ్గర పుట్టలు ఉంటాయి కదమ్మా, ఆ పుట్టలు చుట్టూతా చల్లితే చాలమ్మా. ఎన్నో రకాల దోషాలు పోయి సంతానానికి వంశవృద్ధికి మంచి సమయం అనేటువంటి భగవంతుడు ఇస్తాడు. ఎందువలన సంతాన ప్రక్రియలో దోషాలు వస్తూ ఉంటాయి, నాగదోషాలు వస్తూ ఉంటాయి అంటే చెబితే కోపాలు వస్తాయి ఆడవాళ్ళకి. చాలామంది వాళ్ళకి ఏదైనా నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు ఇవాళ టీవీలో రకరకాలవి చూపిస్తున్నారు. అవన్నీ వాడి బయటపడేస్తారు. కాకులు అవి ఏం చేస్తాయంటే అవేవో తినే పదార్థం అనుకొని వాటి పుట్టల దగ్గర తీసుకెళ్తాయి. ఆ దాంట్లో ఉండేటువంటి వేడికి ఆ గుడ్లు చనిపోతాయి. పాము పుట్ట మీద పడ్డప్పుడు ఆ లోపల ఉండేటువంటి అన్ని కూడా చనిపోతాయి అమ్మా. చనిపోయినప్పుడు ఆ దోషం ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఆ దోష ప్రాయశ్చిత్తం ఎలా? జన్మతహాగా నాకు దోషం లేదు, జన్మతహాగా కొన్ని దోషాలు లేవు, కానీ ఆపాదించినాయి. దీని నుంచి అదే మనకి ఎలా తెలుస్తుంది అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అందులో వస్తాయి. అంటే వీళ్ళకి సంతానం కలగలేదు, లేదంటే కలిగినట్టు సంతానం కాస్త అంగవైకల్యంగా ఉండటము, ఇటువంటి కొన్ని ఎందుకు వచ్చినాయి కారణాలు ఏంటనేటువంటి విషయం చూస్తే తెలుస్తాయి. త్వగ్దోషం, మాతృదోషం 2 ఉంటాయమ్మా ఇందులో. ఆ దోషంలో ఏ దోష భూయిష్టంలో కలిగింది ఇట్లా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి వాటి నుంచి కనీసం మాత్రం మనం బయటపడాలి అంటే మంగళవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, షష్ఠి ప్రధానంగా వచ్చినప్పుడు ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత పంచదార, బియ్యపిండి అంతే తీసుకొని పుట్ట చుట్టూతా, ఆ పుట్ట చుట్టూతా ఇవాళ మొత్తం వేసేసారు కదా, రేపు ఎల్లుండి వెళ్ళి చూడండి. చూసినప్పుడు ఆ మీరు వేసిన పంచదార, బియ్యపిండి అవంతా లేకుండా ఆ వేసిన ప్రదేశంలో కనుక ఒక పుట్టలాగా ఏదైనా వస్తే మీకు అదృష్టం పట్టబోతుంది. మీకు అదే రూఢి. ఈ ఒక్క నాగదోషాలు గట్రా ఏదైనా ఉంటే వాటి నుంచి బయటపడి అదృష్టం వైపు మీకు అడుగు వేస్తున్నారు
అది యోగం. అది ఏ రకమైన యోగమైనా కావచ్చు. సంతానం ఒక్కటేని కాదమ్మా. సుబ్రహ్మణ్యం అనగానే సంతానం ఒక్కటే అని మనం అనుకుంటాం. సంతానం ఒక్కటే కాదు. అది నీకు గృహయోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, వస్తు యోగం కావచ్చు, సౌభాగ్య యోగం కావచ్చు, ఏదైనా సరే ఆ ఒక యోగం అనేటువంటిది నీకు ప్రారంభం కానుంది అనేటువంటిది నీకు అక్కడ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. అటువంటి రోజు ఆదివారం షష్ఠి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా స్కందగిరికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ఒక విధానం. ఆ అభిషేకం చేసుకున్న అనంతరం అక్కడ అమ్మవారికి దుర్గా అమ్మవారి దగ్గర దీపారాధన పెట్టడం ఒక విధానం. అంత దూరం వెళ్ళలేకపోతే మీ ఇంటి పరిసరాల్లో పుట్టలు ఏదైనా ఉంటే పంచదార బియ్యపిండి ఒక 50 గ్రాములు సరిపోతుందా అండి? కౌంట్ పెట్టద్దు, స్తోమతకు తగ్గట్టు కౌంట్ అసలు పెట్టద్దు. తీసుకెళ్దాం అంతే. ఒక అంత తీసుకెళ్తాం, నష్టమే ఉంది. మొత్తం చుట్టూతో పుట్టకు చుట్టూతో పోసండి. ఎన్నో చీమలు తింటాయిగా. ఆ చీమలు తిన్నప్పుడు ఆ పుట్ట పెరుగుతూ ఉంటుంది. ఆ పుట్ట ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ పుట్ట పెరగడానికి కారణం మనమయ్యాం. అంటే మనకు గూడు లభ్యం కాబోతుంది. ఆ గూడు అనేటువంటిది అనేక రకాలుగా ఉండవచ్చు. ఎస్ గురుగారు, జనరల్గా పిల్లలు పుట్టట్లేదని గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు జాతకంలో చూసి ఫస్ట్ రెమెడీ ఏం చెప్తారయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అంటే గ్రహాల్లో ఏవి అనుకూలించకపోతే ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటారు గురుగారు. అంటే అది ఈ గ్రహమే అని మనం చెప్పలేమమ్మా. అదే చెప్తున్నాను. స్థానబలం ఒకటి ఉంటుంది. పంచమ స్థానం బృహస్పతి ప్రధానం. బృహస్పతి యొక్క అనుగ్రహం లేదు, సంతానం కలగదు. బృహస్పతి అనుగ్రహం చాలా బాగుంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు, కుజుడు నీచంలో ఉన్నాడు. దంపతులు అన్యోన్యం లేదు, సంతానం ఎందుకు కలుగుతుంది? అంటే ఒకటి ఎప్పుడు బేస్ చేసుకోవద్దు. జాతకం చూసినప్పుడు మినిమంగా ఒక విషయం మనం తెలుసుకోవాలంటే 7 రాత్రుల్లో పడుతుందమ్మా. ఇది ఎందుకు అని తెలుసుకోవాలంటే ఇలా చూడంగానే చెప్పడం ఇది కాదు, పడుతుంది. 32 చక్రాలు వేయాలి. ఇది ఎందుకు, దీని మూలం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఆ మూలం ఏ రకంగా మనం దాని నుంచి బయటపడాలి. ఏదో చేసేసాం కాదు కదా. నేను ఈ నాగప్రతిష్టలు చేస్తుంటారు, నేను అసలు ఒప్పుకోను దానికి. ఎందుకు గురుగారు? నాగప్రతిష్ఠ చేస్తున్నావు, దానికి ఎంతో ఖర్చు పెడుతున్నావు, ఇంత జంట నాగులు తెచ్చుకుంటున్నావు, నానా రకాల పూజలు పురస్కారాలు చేస్తున్నావు, దాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేస్తున్నావు. దాని మొహాన మరణాన్ని నుంచి నువ్వు నివేదన పెడుతున్నావా, దీపం పెడుతున్నావు, వదిలేసావు గాలికి దాన్ని? చెప్పండి. దేవతగా నీ కుటుంబం నిలవాలి అని చెప్పి ప్రతిష్ఠ చేసావు. రేపు సుబ్రహ్మణ్యం, రేపు స్కంద షష్ఠి, ఈ రోజు నాడు ఎంతమంది ప్రతిష్టలు చేస్తారు సంతానం కోసం అని చెప్పి. నాకు అనిపిస్తుంది ఇంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారా? ప్రతిష్ఠ చేసావు, ఏమి నువ్వు దానికి ఏం పట్టించుకోవట్లేదు, వదిలేసావుగా. మళ్ళీ సంవత్సరానికి 6 నెలలకు ఎప్పటికో. దీనివల్ల నీకు కలిగేటువంటి లాభం ఏంటి? ఎక్కడి నుంచి లాభం వస్తుంది? దీనికన్నా నువ్వు చేయగలిగితే జలప్రతిష్ఠ చేయి. జలప్రతిష్ఠ అంటే రాతి విగ్రహం తీసుకో, జంట నాగులది, దాన్ని మొత్తం చిమ్మిరి చలిమిడితో చుట్టాయి. మొత్తం ఆ విగ్రహం కనిపించకుండా చిమ్మిరి పెట్టాయి, దానిపైన మొత్తం చలిమిడి పెట్టాయి. ఆ జలప్రతిష్ఠగా తీసుకెళ్ళి దాన్ని నీటిలో వదులు. ఆ నీటిలో వదిలినప్పుడు ఏమవుతుంది, ఆ దాని నుంచి వచ్చేటువంటి చలిమిడి కానీ అన్నీ కూడా జలచరాలు ఎన్నో తినేస్తాయి. ఆ నీటిలో నువ్వు వదలటం వలన దానికి కావాల్సిన ఆహారం అది తీసుకుంటుంది. నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసి నిలబెట్టి దానికి నువ్వు కడుపు నింపట్ల, ఆ దోషాలు ఎవరికి వస్తున్నాయి? ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది మూలాధారం, ఏది ప్రాణాధారం అనేటువంటి విషయాన్ని తీసుకోగలిగితే అది చాలా శ్రేయస్కరం. ఈ షష్ఠి వచ్చింది అంటే చూస్తుంటే విపరీతంగా సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. ఎంత పాపాలు ఎంత మూటగట్టుకుంటున్నారు భగవంతులని నేను బాధపడుతూ ఉంటాను. దీనివల్ల ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? సంతానం కోసం నానా రకాల తాపత్రయాలు పడి వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ దాన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే అది సకల శిరోదాయకమమ్మ అనే విషయం. అలాగే అందరికీ కూడా మరొక విషయం ఏంటి అంటే, రేపు 25వ తారీఖు ఏకాదశి, జ్యేష్ఠా నక్షత్రం, శనివారం. ఈ రోజు నాడు కొన్ని రకాల విషయాలను దృష్టిలో ఉంచుకొని దరిద్రదేవి దుష్ట దృష్టి అనేటువంటిది మనకు తగలకుండా ప్రతి ఒక్క జీవితము కూడా సంపూర్ణంగా క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశ్యంలో మన భారతీయ శంకరపీఠం నందు అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన మహావైదిక క్రతువుని నిర్వహించడం జరుగుతుంది. ఆ ఒక మహావైదిక క్రతువులో పాల్గొనదలిచిన వారు, ప్రత్యక్షముగా లేక పరోక్షముగా అయినా పాల్గొనదలిచిన వారు ఖచ్చితంగా కూడా భారతీయ శంకరపీఠం సంప్రదించి పాల్గొనగలరు. తద్వారా మనం పొందేటువంటి ఫలితం ఏమిటి అంటే, మన పరిసరాలలో జ్యేష్ఠాదేవి పేరుగాంచినటువంటి దరిద్రదేవిగా ఏ పేరైతే గాంచి ఉన్నదో మన కుటుంబ పరిసరాలలో ఆ పేరును మన కనము వినకుండా కుటుంబం అనేటువంటిది చాలా సకల సౌభాగ్యంగా శ్రేయోదాయిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించగలరు.
రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర